ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికగొనుడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనము. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పినప్పటికీ అవి ఎంతో అద్భుతమైనవి. ఈ విధంగా ఇంతకు మునుపు ఎవరునూ ఎన్నడూనూ మాట్లాడలేదు. ప్రభువైన యేసు సంభాషిస్తున్న ఆ స్త్రీ ఇహలోక సంబంధమైన నీటి దృష్టిలో ఉంచుకొని ప్రభువైన యేసు మాటలకు ప్రతిస్పందించింది. వాస్తవానికి ఆ నీటి కోసమే ఆ బావి వద్దకు ఆమె వచ్చింది. అయితే తన ఆత్మదాహాన్ని తీర్చగల నీటిని గూర్చిన తలంపు ఆమెను అక్కడ ఆశ్చర్యపరిచింది. ఇహలోక నీటి కన్నా అద్భుతమును నిత్యమైన నీటిని గూర్చి ప్రభువైన యేసు ఆమెతో మాట్లాడాడు. నీరు దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒక వ్యక్తి హృదయంలోనికి ప్రవేశించినప్పుడు అద్భుతమైన విధముగా అది సంతృప్తిని, ఓదార్పును, ఆదరణను ఆ హృదయంలోనికి తీసుకువెళ్తుంది. ఆ నీరు ఆ హృదయంలోనికి నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉంటుంది. ప్రభు ఆమెతో మాట్లాడుట చాలించిన సమయానికి ఆమె హృదయం బహుగా స్పందింపబడింది. తద్వారా ఆమె ఒక సువార్తికురాలైంది. అందుకే ఆమె పట్టణంలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పింది. ఆమె ఆ జీవజలాన్ని రుచి చూచిందా? అవును, తప్పక రుచి చూచింది. ఆ జీవజలము ఆమె హృదయంలోనికి ప్రవేశించి ఆమెను ఆనందింపచేయుట మాత్రమే కాక ప్రభువైన యేసును ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్న మెస్సయగా ఆమె గుర్తు చేసేలా చేసింది. జీవజలపు ఊట యొద్ద మనం మన దాహాన్ని తీర్చుకుంటున్న సమయంలో నిత్యుడగు సజీవుడైన దేవుని కుమారునియందు మనం బహుగా ఆనందించి ఆరాధించేందుకు నడిపించబడుట అన్నది ఎంత వాస్తవము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.